న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ సమాజ అభివృద్ధికి ఎంతగానో సేవలు అందిస్తున్నారని టీ కొత్తపల్లి హాస్పిటల్ అభివృద్ధి కమిటీ డైరెక్టర్లు నడింపల్లి బాబరాజు, కుదుళ్ల వీరబాబు అన్నారు. పోలవరం మండలం టీ కొత్తపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ పసుపులేటి దినేష్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ సమాజ అభివృద్ధికి ఎంతగానో సేవలు అందిస్తున్నారని టీ కొత్తపల్లి హాస్పిటల్ అభివృద్ధి కమిటీ డైరెక్టర్లు నడింపల్లి బాబరాజు, కుదుళ్ల వీరబాబు అన్నారు. పోలవరం మండలం టీ కొత్తపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ పసుపులేటి దినేష్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా ఆసుపత్రిలో సేవలు అందిస్తున్న వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, శానిటైజర్ సిబ్బంది, సెక్యూరిటీ మహిళలను ఘనంగా సత్కరించి ప్రశంసా పత్రాలను అందించారు. అదేవిధంగా మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. మహిళల ఆరోగ్యం, పోషణ, గర్భిణీ సంరక్షణ, మహిళల హక్కులపై అవగాహన కల్పించారు. మహిళా దినోత్సవాన్ని గుర్తుండిపోయే విధంగా నిర్వహించిన హాస్పిటల్ వైద్యులు దినేష్ కి అందరూ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జ్యోతిర్మయి, డాక్టర్ స్వరూప, డాక్టర్ రమ, హెడ్ నర్స్ నాగమణి, ధనలక్ష్మి, ఉషా, ప్రసన్న, నాగలక్ష్మి, జగదీశ్వరి, అనీషా మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. మీరు గుర్తించుకోవడం ఉండడానికి ఈ సర్టిఫికేట్ రూపంలో మీకు ఈరోజు ఒక చిన్న ఎంకరేజ్మెంట్ ఉంటుందని చెప్పేసి ఇది ప్లాన్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా ఫస్ట్ సర్టిఫికేట్ మన ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మీ మహిళలందరికీ శుభాకాంక్షలు. నేను జరిగింది కాబట్టి ఈరోజు
భగవంతుడు అమ్మను సృష్టించితే ఆ అమ్మ భగవంతుడు మొత్తం ప్రపంచాన్ని సృష్టించింది. ఆడలేని ప్రపంచమే లేదు అసలు. ఎందుకంటే వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్న ఎంత జనాభా ఉన్నారో అందరినీ సృష్టించింది ఒక అమ్మాయి, ఆ మహిళే. ఈ ప్రపంచంలో మొత్తం ఇప్పుడు అభివృద్ధి చెందింది కాబట్టి మెల్లిమెల్లిగా ఆ స్త్రీలు కూడా అభివృద్ధి చెంది అన్ని రంగాల్లోనూ అటు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా చేశారు. అదే మిగతా ఏమో ఆకాశం రేఖపై వెళ్తారు. ఝాన్సీ రుద్రమదేవి పరాక్రమం, అలాగే సావిత్రి సావిత్రిబాయి పూలే గారు విద్యలో ఆవిడ రాణించారు. అలాగే చాలామంది మహిళలు ప్రపంచంలో అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఇంకా మహిళలు ఇంకా అభివృద్ధి చెందాలని, ఇంకా అన్ని రంగాలు ఇప్పటికీ అన్ని రంగాల్లో ముందున్నారు. ఇంకా ముందు ఇంకా అన్ని రంగాల్లో ఇంకా ముందుకెళ్ళాలని చాలా బాగా చేస్తారు హాస్పిటల్ని. ఆవిడ గురించి అందరికీ తెలుసు. అలాగే దినేష్ గారు ఈ ఫ్యాక్టరీ మొత్తం అంతా ఆయనే మరి ఇవ్వాల మహిళల గురించి మరి ఆయన శ్రద్ధ తీసుకుని ఈరోజు చేయడం జరిగింది. అలాగే డాక్టర్ గారు డాక్టర్ గారు అందరికీ మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంది. ఇంతమంది మనుషులు పోసేది భూమి. సో ఒక స్త్రీని స్త్రీని భూమితోని పోలుస్తారు. ఎందుకంటే స్త్రీ శక్తి అంత బలమైందని చెప్పడానికి. స్త్రీ లేనిదే మామూలుగా హిందూ మైథాలజీ ప్రకారం స్త్రీ అనేది ఆదిశక్తి అంటారు. అదర్ వెర్షన్స్ లో చూసుకున్నా కూడా వితౌట్ స్త్రీ అంటే మహిళ లేనిదే ఈ సమాజంలో ఏది జరగదు. మార్నింగ్ ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం మనం ఈ మార్చి 8వ తారీఖున ఈ యొక్క మహిళల దినోత్సవం అనేది జరుపుకోవడం జరుగుతుంది. అయితే మహిళలు ఈ యొక్క సమాజానికి వాళ్ళ యొక్క వృత్తి పట్ల వాళ్ళ ఇంట్లో కావచ్చు, ఈ సమాజానికి కావచ్చు, వాళ్ళు పనిచేసే చోట కావచ్చు, వాళ్ళు చేసే కాంట్రిబ్యూషన్స్ ని మనం గుర్తుపెట్టుకొని ఈ యొక్క మార్చి 8వ తారీఖున వాళ్ళు చేస్తున్న ఈ యొక్క కాంట్రిబ్యూషన్స్ ని గుర్తు పెట్టుకొని ఈ మహిళల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. అయితే మనం ఈ మార్చి 8వ తారీఖున ఎప్పుడు కూడా జరుపుకోవాలి. అయితే నిన్న సండే కావడం కొన్ని అనివార్య కారణాల వల్ల నిన్న మనం జరుపుకోలేకపోయాం. సో అయితే మన హాస్పిటల్లో 44 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అయితే దాదాపుగా దాంట్లో 30 మంది కూడా అంతా కూడా ఫీమేల్, అంటే 30 మెజారిటీ మన ఎంప్లాయీస్ లో దాదాపుగా 70% అందరూ కూడా స్త్రీలే ఉన్నారు. సో అట్లా ఉన్నప్పుడు మీకు ఈ యొక్క ఉమెన్స్ డే అనేది ఈ హాస్పిటల్లో జరపాలి అనేది ఖచ్చితంగా అవసరం. అందుకనే నేను గుత్తినిదేవి సాయిరాం విద్యానికేతన్లో ఘనంగా సైన్స్ ఫెయిర్. సైన్స్ వారోత్సవాల సందర్భంగా గుత్తినిదేవి సాయిరాం విద్యానికేతన్ హై స్కూల్లో సైన్స్ ఫెయిర్ మరియు స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ ఘనంగా నిర్వహించారు. గుత్తినిదేవి సాయిరాం విద్యానికేతన్లో ఘనంగా సైన్స్ ఫెయిర్. సైన్స్ వారోత్సవాల సందర్భంగా గుత్తినిదేవి సాయిరాం విద్యానికేతన్ హై స్కూల్లో సైన్స్ ఫెయిర్ మరియు స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ ఘనంగా నిర్వహించారు. ఇందులో 100 మంది విద్యార్థులు వారి యొక్క సైన్స్ ప్రాజెక్టులు ప్రదర్శించారు. ఎస్ఎల్సీలో మరో 200 మంది పాల్గొన్న వారు తరగతి గదిలో నేర్చుకున్న పాఠ్యాంశాలను వివరించారు. విద్యార్థుల్లో ఉన్న విజ్ఞానాన్ని వెలుగులోకి తీసుకురావడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో మేలు చేస్తాయని కరెస్పాండెంట్ సలాది శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పేరెంట్స్ మీటింగ్ లో ప్రముఖ సైకాలజిస్ట్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సాయిరాం విద్యానికేతన్లో పాత విధానాలకు స్వస్తి పలికి వరల్డ్ క్లాస్ కరిక్యులం అయిన లీడ్ ప్రోగ్రామ్ లో భాగంగా అన్ని తరగతి గదుల్లో స్మార్ట్ టీవీ ట్యాబ్లతో అనుసంధానం చేయబడి నాణ్యమైన విద్యా బోధన చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో లీడ్ స్కూల్ రీజనల్ డైరెక్టర్ మోహన్, సాయి, క్రాంతి, లక్ష్మణ్లు విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టును పరిశీలించి వర్కింగ్ ఆఫ్ లంగ్స్, వర్కింగ్ ఆఫ్ కిడ్నీ, థర్మల్ పవర్ ప్లాంట్, సోలార్ ఎనర్జీ, డైజెస్టివ్ సిస్టమ్, వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ తదితర ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ సలాది శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ మాగాపు సీతారత్నం, బి లక్ష్మీనారాయణ, లీడ్ అకాడమిక్ కోఆర్డినేటర్ నాటి ధనరాజు, స్కూల్ క్యాంపస్ ఇన్ఛార్జ్ బొమ్మిడి నాగేంద్ర వర్మ, అండలూరి శిరీష, ప్రత్యూష, గెల్లా భూలక్ష్మీదేవి, కొంకి నాగజ్యోతి, దేవరపల్లి దుర్గా, పోతుల లతా మంగేష్కర్, మందిశెట్టి మాలది,
బి నాగదివ్య, కుప్పాల శ్రీ పూర్ణ దుర్గా, పల్లాడి అమ్మాజీ వీరలక్ష్మి, ఓలేటి రాణి, గుత్తాల విజయదుర్గ మరియు అధిక సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఒకసారి ఆండి బాగుందో చూడు. మీ అమ్మమ్మ పంపించిందిరా, మీ అమ్మమ్మ కొన్నదిరా, మీ అమ్మమ్మ పంపించిందిరా, మీ తాతయ్య పంపించారా, మీ మామయ్య పట్టుకొచ్చారా అంటే మన పుట్టింటి దగ్గర నుంచి వచ్చిన దాన్ని చాలా హైలైట్ చేస్తాం మనం. ఆ పిల్లాడికి ఏమవుతుంది, ఆసక్తి పెరుగుతుంది దాని మీద. మనం ఎక్కించడం వల్లే అమ్మమ్మ అంటే ఇష్టం వాడికి. 24 గంటలు అంటాం కదా, సో వాడికి నెగిటివ్ ఎక్కుతుంది. మనం ఎలా దాని గురించి కాదు నేను చెప్తుంటా. సో తల్లి ఏది చెబితే అది పిల్లాడికి ఎక్కుతుంది. మేడం, చేంజ్ మేకర్ అవార్డ్ ఎడ్యుకేషన్ సెక్టార్లోనే మనకి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైతే ఉమెన్ ఎంపవర్మెంట్తో స్కూల్స్ చేంజ్ అవుతున్నాయో విత్ లో బడ్జెట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ని కొన్ని క్రైటీరియాస్ ద్వారాగా మనం ఫిల్టర్ చేసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా ఒక 100 స్కూల్స్ని లిస్ట్ అవుట్ చేసాం. ఆ 100 స్కూల్స్ నుంచి మన ఏపీ నుంచి ఆల్మోస్ట్ ఒక 10 స్కూల్స్ వరకు సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ 10 స్కూల్స్లో సాయిరామ్ విద్యానికేతన్ కూడా ఒక స్కూల్ ఉందండి. అవార్డు త్వరలోనే మన సీతారత్నం మేడం అందుకోబోతున్నారు. ఓకే, ఇంకొకసారి గట్టిగా, ఎందుకంటే
ఒక్కళ్ళ వల్ల కాదండి, ఇట్స్ టీమ్ ఎఫర్ట్. టీచర్స్, మన సార్లు కానీ లేకపోతే వీళ్ళందరూ ఇక్కడ కష్టపడుతున్నారు అండ్ మీ సపోర్ట్ లేకుండా కూడా అది జరగదు. సో గత 4 సంవత్సరాల నుంచి మన ప్రోగ్రామ్ ఇక్కడ జరుగుతుంది ఈ స్కూల్లో. 4 సంవత్సరాల నుంచి జరుగుతుంది. సో 4 సంవత్సరాల నుంచి జరుగుతున్న చేంజెస్ కానీ, పిల్లల్లో వస్తున్న మార్పులు కానీ ఇవన్నీ చూసి ఉమెన్ ఎంపవర్మెంట్గా యాక్చువల్గా రీసెంట్గానే లాంచ్ చేశారు లాస్ట్ వీక్లోనే. స్వరూపులైనటువంటి తల్లిదండ్రులకు, గురువులకు కూడా శిరస్సాష్టాంగ నమస్కారాలు అర్పిస్తూ, సాధారణంగా తల్లిదండ్రులు పిల్లల్ని ఒక పాఠశాలలో వేసిన తర్వాత వాళ్ళ చదువు బాధ్యత పాఠశాల వాళ్ళదే అని చెప్పేసి వదిలేస్తూ ఉంటారు. కానీ పిల్లల బాధ్యత కేవలం స్కూల్లో వాళ్ళదేనా, తల్లిదండ్రులకి ఎంత వరకు బాధ్యత ఉంటుంది అనే విషయాన్ని ఆలోచించినట్లయితే, స్కూల్లో మెలుగుకున్నంత సమయంలో స్కూల్లోనూ ఇంట్లోని 2 చోట్ల ఎక్కువ వాళ్ళు కాలం గడుపుతూ ఉంటారు. కానీ స్కూల్కి వెళ్తే గంటకి టీచర్ మారుతూ ఉంటారు. కాబట్టి స్కూల్లో ఒక వ్యక్తితో కనెక్ట్ అయి ఉండడం అనేది తక్కువ సమయం ఉంటుంది. కానీ ఇంట్లో మాత్రం తల్లిదండ్రులదే ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఎలాగూ మనం స్కూల్లో మంచి పాఠశాలను ఎంచుకున్నాము కాబట్టి వాళ్ళ బాధ్యత వాళ్ళు ఎలాగూ కొనసాగిస్తారు. కానీ తల్లిదండ్రులుగా మనం చేయాల్సింది ఏంటి అనే విషయాన్ని ఈరోజు ఒకసారి మనం ఆలోచించుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా తల్లిదండ్రులు అంటుంటారు, Hi everyone, my name is Deekshita. I am studying 3rd class inside our Vijayaniketan English Medium High School. Now I am telling about 2D shape and 3D shape 2D. Today measures they only have length and width. Example square. It have 4 equal sides and 4 right corners. All the sides are the same length. Rectangle. It have 4 sides, 4 right corners with opposite sides equal in length. Triangle. It has 3 sides, 3 corners. All the sides are the same. Pentagon. A pentagon has 5 straight sides, 5 corners. All the sides are the same length. 3D shape 3D. Three-dimensional object. It has 3 measurements. These are length, height and width. Example cube. It has 6 flat faces, 12 edges, 8 vertices. Edge that are all the same length. Cone. It has 1 flat face, 1 curved face, 1 curved edge and 1 vertices. Triangular pyramid. It has 4 triangular faces, 4 vertices, 6 edges. Rectangular prism. It has 6 rectangular faces, 12 edges, 8 vertices. Edge that are not all the same length. Thank you. Hi everyone, my name is Ashni. I am studying 6th class in Saira Vidyaniketa. Now I am telling about digestive system of human body. A digestion is the process of breaking down food into smaller parts. The digestive system is like a long pipe and starts from our mouth and ends at the anus. This is mouth. Food enters our mouth where our mouth teeth chew food. This is esophagus. The chewed food goes down the esophagus into our stomach. This is stomach. The stomach is back like organ that mixes food with special juice. This is small intestine. The broken down food goes into the small intestine. In small intestine figure we will observe the digested food. This is large intestine. Water and salts are absorbed in large intestine. This is anus. The soil waste comes out of our body through the anus. Thank you. Hello, I am Sushmita. Hello Sushmita, I am Madhukala. Nice to meet you Madhukala. Where are you from? I am from Kashmir. Is it cold there? Yes, where are you from? Is it cold there too? I am from Rajasthan. It get quite and hot there. Oh, do you see camels in the desert? Yes, lots of them. Do you see lots of snow in Kashmir? Yes, a lot. You must visit Kashmir in winter. What did you have for lunch today? We had rice with eggs and a little curd. My grandmother cooked it. Wow, Kashmir food sounds tasty and healthy. Yes, and we always eat together as a family. That makes food more. I will go there next December. That is wonderful. I will invite you to my house. We can play lots of games. Thank you. Hello everyone, my name is Saura. I study first class in Saira Vidyaniketa English Medium High School. Now I am telling about materials. Objects are made from materials
Here are few more examples of objects and the materials they are made from. A chair is made of wood. A jug is made of glass. A bucket is made of plastic. An angle is made of rubber. A spoon is made of metal. A shirt is made of cloth. Thank you. గత 27 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న పోలవరం మండలం గుత్తినదేవి సాయిరాం విద్యానికేతన్ హై స్కూల్ నిర్వహణ శైలి అందరికీ ఆదర్శప్రాయమని ఈ పాఠశాలలో చదివే విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించడంతో పాటు బహుముఖ ప్రజ్ఞాశాలుగా తీర్చిదిద్ది సమాజంలో ఉన్నత వ్యక్తులుగా నిలుపుతున్నారు. విద్యార్థులలో శాస్త్ర సాంకేతిక పరిశోధనల్లో చిన్ననాటి నుంచే ఆసక్తి పెంచేందుకు గుత్తినదేవి సాయిరాం విద్యానికేతన్ ఆధ్వర్యంలో సైన్స్ ఫేర్ నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో రాజీ పడం అని తెలియజేస్తూ, అలాగే విద్యార్థులకు ఇంకా మెరుగైన విద్యను అందించడం కోసం వరల్డ్ క్లాస్ కరికులం అయిన లీడ్ ప్రోగ్రామ్ని సాయిరాం విద్యానికేతన్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం అని, ఈ ప్రోగ్రాం ద్వారా విద్యార్థులకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ బాగా ఇంప్రూవ్ చేయడానికి మ్యాథ్స్, సైన్స్లలో కాన్సెప్ట్తో బోధన ఉంటుంది అని, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో పాఠ్యాంశాలు ఉంటాయని, దీనివల్ల భవిష్యత్తులో విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఈ ప్రోగ్రామ్స్ డిజైనింగ్ ఉంటుందని, దీనిలో భాగంగా అన్ని క్లాస్ రూమ్లలో స్మార్ట్ టీవీ, ట్యాబ్తో అనుసంధానం చేయబడి విద్యా బోధన ఉంటుందని తెలియజేస్తున్నాం. మేము అతి తక్కువ ఫీజులతో ప్రాథమిక స్థాయి నుండి చిన్నారులకు అన్ని కాంపిటేటివ్ పరీక్షలకు ఉపయోగపడేలా క్వాలిటీ విద్యను అందిస్తున్నాం. తత్ఫలితంగా మా వద్ద విద్యను అభ్యసించిన అనేక మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా, గవర్నమెంట్ ఉపాధ్యాయులుగా, డాక్టర్స్గా మంచి స్థితిలో ఉన్నారని చెప్పడానికి చాలా ఆనందిస్తున్నాం. థ్యాంక్ యూ. సందర్భంగా గుత్తినదేవి సాయిరాం విద్యానికేతన్ హై స్కూల్లో సైన్స్ ఫెయిర్ మరియు స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ SLCలు ఘనంగా నిర్వహించాం. ఇందులో 100 మంది విద్యార్థులు వారి యొక్క సైన్స్ ప్రాజెక్టులు ప్రదర్శించారు. SLCలో మరో 200 మంది పాల్గొని వారు తరగతి గదిలో నేర్చుకున్న పాఠ్యాంశాలను వివరించారు. విద్యార్థుల్లో ఉన్న విజ్ఞానాన్ని వెలుగులోకి తీసుకురావడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో మేలు చేస్తాయి. మా సాయిరాం విద్యానికేతన్లో పాత విధానాలకు స్వస్తి పలికి వరల్డ్ క్లాస్ కరికులమైన లీడ్ ప్రోగ్రాంలో భాగంగా అన్ని తరగతి గదులలో స్మార్ట్ టీవీ, ట్యాబ్లతో అనుసంధానం చేయబడి నాణ్యమైన విద్యాబోధన చేస్తున్నాము. విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టులు వర్కింగ్ ఆఫ్ లంగ్స్, వర్కింగ్ ఆఫ్ కిడ్నీ, థర్మల్ పవర్ ప్లాంట్, సోలార్ ప్రాజెక్ట్, డైజెస్టివ్ సిస్టమ్, వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ తదితర ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రతి ఒక్కరూ 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి మంచి పేరు తెచ్చుకోవాలని పోలవరం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సాగిరాజు సూరిబాబురాజు అన్నారు. ప్రతి ఒక్కరూ 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి మంచి పేరు తెచ్చుకోవాలని పోలవరం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సాగిరాజు సూరిబాబురాజు అన్నారు. పోలవరం మండలం శ్రీ వేగిరాజు నారాయణరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హైదరాబాద్ క్షత్రియ యూత్ ఫెడరేషన్ కమిటీ సభ్యులు నంబూరి సీతారామరాజు ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా కిట్లను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షల్లో ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు సాధించాలన్నారు. సుమారు 80 మంది 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా ప్యాడ్, కాంపస్ బాక్స్, పెన్నుల కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా KYF సేవలను పలువురు వక్తలు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు KV రమణమూర్తి, ఉపాధ్యాయులు దంగుడు బియ్యం నారాయణరావు, KYF సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మీకు ఆల్ ది బెస్ట్ చెప్తూ మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కొన్ని అవసరమైన మస్ట్గా ఉపయోగపడే వస్తువులు మీకు ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదించి పంపించాలని మన క్షత్రియ యూత్ ఫెడరేషన్ హైదరాబాద్ వారి యొక్క సహకారంతో మీకు ఈరోజు ఈ యొక్క పరికరాలన్నీ ఇవ్వడం జరుగుతుంది. వినియోగించుకొని మీరు ఎగ్జామ్ బాగా రాసి మన స్కూల్కి అలాగే మన ప్రాంతానికి మంచి పేరు తీసుకొచ్చి అలాగే మీరు అత్యున్నత స్థాయికి వెళ్ళాలని ఆకాంక్షిస్తూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ
సీతారామరాజు గారిని కూడా అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ఒక్క 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా సార్ని కోరుచున్నాం. సరే ఇలా రే మాట్లాడకండి రే 2 minutes వెళ్ళిపోద్దాం. మీ కార్పొరేట్ స్కూల్లో కూడా కార్పొరేట్ కాలేజీల్లో కూడా జిల్లా ఫస్ట్కి లేకపోతే జిల్లా ఫస్ట్కి మనకిచ్చే నాయకులు ఉన్నారు. మీరు చదివి బాగా రాయండి, అందరికీ వన్స్ బాగా తినండి, నిద్రపోండి 7 గంటలు. వచ్చండి రా, తీసుకున్న వాళ్ళందరూ పైకి రండి, గ్రూప్ ఫోటో తీసుకుని వెళ్ళిపోదాం. ఎందుకంటే పిల్లలందరికీ కూడా విద్యార్థులందరికీ కూడా మరి ముందుగా, ఎందుకంటే మీరు ఈ 5 సంవత్సరాలు కూడా మరి పోలవరం జిల్లా పరిషత్ హై స్కూల్లో 6వ తరగతి నుంచి అదే రకంగా 9వ తరగతి పూర్తి చేసి అదే రకంగా ఇవాళ మళ్ళీ 10వ తరగతి ఫైనల్ ఎగ్జామ్స్కి 14వ తారీఖు నుంచి వెళ్తున్న సందర్భంగా మీ అందరికీ కూడా మరి వీడ్కోలు పలుకుతూ అదే రకంగా మీకు గత సంవత్సరం ఏర్పాటు చేసినట్టుగా కూడా మరి ఈ హైదరాబాద్ క్షత్రియ ఫెడరేషన్ యూత్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో మరి మన నంబూరి సీతారామరాజు గారికి కూడా తెలిసి లాస్ట్ టైం అయితే మండలం అంతా కూడా మరి 10th క్లాస్ వరకు కూడా అందజేయడం జరిగింది. ఈ సంవత్సరం అయితే మన పోలవరం జిల్లా పరిషత్ హై స్కూల్లో పూర్తి స్థాయిలో ఇవ్వాలనేసి దీనికి సంబంధించిన పరీక్షా సామాగ్రి ఒక ప్యాడ్ అట్ట కానీ అదే రకంగా ఒక బాక్సు పెన్ను ఇవన్నీ కూడా సమకూర్చినందుకు కూడా మరి ఫెడరేషన్ వారు కూడా పూర్తిగా మన తరపున ఈ పోలవరం జిల్లా పరిషత్ హై స్కూల్ తరపున కూడా అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మీరందరూ కూడా, ఎందుకంటే ఎక్కడా లేని అవకాశం కూడా మనకి ఒక గవర్నమెంట్ స్కూల్గా ఒక జిల్లా పరిషత్ హై స్కూల్ నుంచి మీరు 10th క్లాస్లో ఎవరైతే మంచి మార్కులు సాధించారో వాళ్ళందరూ కూడా మరి గతం నుంచి కూడా మరి చూసుకున్నట్టయితే మీరు ఎవరైతే IIITకి వెళ్ళారో కూడా మీరు మన దీంట్లో లిస్టులో కూడా చూడొచ్చు. మన లోపల మన వాళ్ళ గోడ మీద కూడా పేర్లు కూడా మనం ఉండటం జరిగింది. దానికి మీరు పోటీ పడుతూ, ఎందుకంటే మరి అన్ని రకాలుగా కూడా గతంలో చేసాం, ఎగ్జామ్స్ ఏమీ లేదు, అన్ని మ్యాథ్స్ చూసుకుంటారు, బిట్స్ చూస్తారనేసి ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే మరి చదువుకునే వారికి కూడా బాగా చదివే వాళ్ళకి అయితే మరి చదవలేనివాడు కూడా అది వెనకాల వచ్చేస్తే మరి వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. అందరూ కూడా ఎవరి ప్రయత్నాలు చేయాలి. అందరికీ కొంతమందికి 100 రావాలని కోరుకున్నట్టయితే కొంతమంది పాస్ మార్కులు వస్తే చాలు, ఎదురంగా పాస్ అవుతే చాలని ఉద్దేశంలో ఉంటారు మీరు. మరి దాంట్లో భాగంగా కూడా మరి ఎప్పుడు మన ఒక ఆనవాయితీ ప్రకారంగా 10th క్లాస్ కూడా మరి స్కూల్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు కూడా తప్పకుండా మరి ఆ క్యాష్ ప్రైజ్ కూడా మనం ఇచ్చుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం కూడా మరి ఎవరైతే ఫస్ట్ ప్లేస్ వచ్చారో దానికి కూడా మరి క్యాష్ ప్రైజ్ కూడా తప్పకుండా ఒక 5,000 రూపాయలు కూడా మన లాస్ట్ ప్లేస్ చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా చేసుకోవడం జరుగుతుంది. తర్వాత కూడా మనకి ఎవరైతే 10th క్లాస్ చదివి మంచి మార్కులతో సాధించి మనకి వాళ్ళకి అన్ని రకాలుగా కూడా మార్కులు వచ్చి కార్పొరేట్ స్కూల్లోకి ఎవరైనా వెళ్ళాలన్నాడు కూడా మనం ఆల్రెడీ ఒక 2 నుంచి కూడా మన అమ్మాయిల నుంచి 2 అబ్బాయిల నుంచి 1 కూడా 3 వరకు కూడా మరి ఎమ్మెల్యే సహకారంతో మన అటు ఓఎన్జీసీ నుంచి కానీ ఐలాండ్ నుంచి మన దీని నుంచి కూడా సహకారం చేస్తాం అనేసి అది అయితే కావాలంటే మన మార్కులు పూర్తి స్థాయిలో ఉన్నట్టయితే
తప్పకుండా మన హై స్కూల్ నుంచి కూడా మరి అది కూడా మరి ఎవరైతే మార్కులు సంపాదించారో వాళ్ళందరికీ కూడా అది కూడా మనం ఎమ్మెల్యే సహకారంతో కూడా మరి తప్పకుండా ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ కావాలంటే మరి మీరంతా మరి కష్టపడి ఇన్నాళ్ళు మీరు చదివింది ఒక ఎత్తు అయితే ఈ నుంచి ఈ 2-3 రోజులు ఒక ఎత్తు. దాని మీద మరి అబ్బాయిల నుంచి అయితే ఎవరైతే పోటీపడి ముందుకు వస్తారో అదేవిధంగా అమ్మాయిల నుంచి ఎవరు వస్తారో వాళ్ళందరినీ కూడా మరి ఎవరైతే మంచి మార్కులు సాధించారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ మనం ఇదే స్టేజ్ మీద వాళ్ళని తప్పకుండా గౌరవించుకోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే అది ఒక గర్వకారణం. ఒక మండల స్థాయిలో ఫస్ట్లో వచ్చిన అదేవిధంగా స్కూల్ ఫస్ట్ ఒక మన స్కూల్ లెవెల్ వచ్చినా సరే మరి అది ఎప్పుడు కూడా ఒక రికార్డుగా ఉంటుంది. ఎందుకంటే మరి మీరు అన్నీ కూడా మన హెచ్ఎం గారు రూమ్లో చూసినట్టయితే వాళ్ళ మీద ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా స్కూల్ ఫస్ట్ ఎవరు వచ్చారో కూడా గత 30-40 సంవత్సరాలు మన స్కూల్ పెట్టిన నుంచి కూడా ప్రతి ఒక్కరి పేరు కూడా అది ఎప్పుడు చెరగని ముద్ర అనమాట. అది దాంట్లో భాగంగా మరి మిమ్మల్ని అందరినీ కూడా ఈవేళ అయితే నాకు తెలిసినైతే గంట నుంచి వెయిట్ చేసి పాపం మాకు మరి మళ్ళీ వేరే ఫంక్షన్లు ఉంటే మా చిత్రం తప్పదు అంటే మేము ఇచ్చేయమని చెప్పాం. పాపం లేదు మీరు రావాలనేసి వెయిట్ చేయమంటే మిమ్మల్ని అక్కడి నుంచి రావడం జరిగింది. మిమ్మల్ని అందరినీ కూడా మరి ఒక గంట లేట్ చేయడానికి కూడా మీరు అందరూ వేరే రకంగా భావించకుండా ఇవన్నీ కూడా తీసిందని అందరూ కూడా మీరు సద్వినియోగం చేసుకొని మీరు ఇంకా ఎగ్జామ్స్ సంబంధించిన సామగ్రి కానీ ఇది కానీ ఎవరికైనా కావాల్సినా సరే మీరు ఈ అకామిడేషన్ సంబంధించి ఏదైనా ఉంటే సార్ మా సీతారామరావు కానీ మా నారాయణ మాస్టర్ చెప్తే మీకు తప్పకుండా వేరే ఇంకా ఏమైనా కావాల్స్తే సమకూరుస్తా అనేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ యాజమాన్యం వారికి సీతారామరావుకి తెలుసుకుంటూ సెలవు. కాకినాడ జిల్లా యానం ఎదురులంక జీఎంసీ బాలయోగి వారిదిపై నుండి గోదావరిలో దూకి 18 సంవత్సరాల వివాహిత యువతి ఆత్మహత్యాయత్నం గమనించిన మత్స్యకారులు రక్షించి యానం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. ద్రాక్షారామం గ్రామానికి చెందిన పెట్ట సతీలక్ష్మిగా గుర్తించిన పోలీసులు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాకినాడ జిల్లా యానం ఎదురులంక జీఎంసీ బాలయోగి వారిదిపై నుండి గోదావరిలో దూకి 18 సంవత్సరాల వివాహిత యువతి ఆత్మహత్యాయత్నం గమనించిన మత్స్యకారులు రక్షించి యానం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. ద్రాక్షారామం గ్రామానికి చెందిన పెట్ట సతీలక్ష్మిగా గుర్తించిన పోలీసులు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. చేతికి ఎముక లేకుండా సహాయ నిధి అందజేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ముఖ్యమంత్రి సహాయ నిధితో పేద మధ్యతరగతి వర్గాలకు ఎంతో మేలు జరుగుతుందని చేతికి ఎముక లేకుండా సహాయ నిధి అందజేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ముఖ్యమంత్రి సహాయ నిధితో పేద మధ్యతరగతి వర్గాలకు ఎంతో మేలు జరుగుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. సోమవారం రావులపాలెం క్యాంపు కార్యాలయంలో జరిగిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేతికి ఎముక లేకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద సహకారం అందిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. అందులో భాగంగా సోమవారం 51,32,571 రూపాయలు అందించడం జరిగిందన్నారు. మానవ సేవే మాధవ సేవగా భావించి ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. ఎక్కడా లోటు లేకుండా సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తులు ఇచ్చిన వెంటనే ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఎప్పటికప్పుడు చెక్కులు మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. కొత్తలంక వివిఎస్ఎన్ శివ గారు, లొల్ల సుబ్బరాజు గారు, లొల్ల దాట్ల సుబ్బరాజు గారు, లొల్ల లక్ష్మీకాంతం గారు, లొల్ల కల్లూరి వీరస్వామి గారు, లొల్ల కల్లూరి చౌటపల్లి నాగేశ్వరరావు గారు, ఆత్రేయపురం ముదురూరి సత్యనారాయణ రాజు గారు, ఆత్రేయపురం
బొడుగ అనంతలక్ష్మి గారు వెదిరేశ్వరం, బొక్క వెంకటేశ్వరరావు గారు వెదిరేశ్వరం, రెడ్డి నారాయణ, మద్దాల సుబ్బమ్మ గారు, సాయి గారు రావులపాలెం, సాధనాల మణికంఠ సాయి గారు రావులపాలెం, కొమరజలంక, గోనూరు సరిత గారు గోపాలపురం, కొత్తపేట, కుసుమే మేరీ కుమారి గారు కొత్తపేట, దోలం పార్వతి గారు కొత్తపేట, గారు గంటి, ముదునూరి రమావతి గారు ఆవిడి, ముదునూరి వి సత్యనారాయణ రాజు గారు ఆవిడి, సూరంపూడి కోటేశ్వరరావు గారు మడికి, కోటిపల్లి దుర్గా, చిట్టూరి రేఖా మణికుమార్ గారు మడికి, పద్మ గారు గుమ్మలేరు, కంచర్ల రామారావు గారు చొప్పెర్ల, గారు రావులపాడు, దనకండ పండు గారు రావుల, దామోదర్ పాలయ్య గారు ఓపలంక, కరాటం హేమలత గారు వెదిరేశ్వరం, చింతపల్లి రాజు గారు ఈతకోట, యార్లగడ్డ శ్రావణి గారు దేవరపల్లి, అబ్బారి దుర్గారావు గారు దేవరపల్లి. చేసిన తర్వాత మీ ప్లేస్ లో కూర్చోండి. ఎమ్మెల్యే గారు గ్రూప్ ఫోటో తీసుకుంటారు. షణ్ముఖ వెంకట గారు వానపల్లి, బొక్క వచ్చారా, ఆదుకోవాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మరి చేతికి ఎముక లేకుండా సహకారం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా కొత్తపేట నియోజకవర్గంలో ఈనాడు 51,32,571 రూపాయలు అందివ్వడం జరిగింది. ఇంతవరకు దగ్గరగా 8 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కింద 31 దఫాలుగా ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధిని అందివ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక కార్యక్రమం ప్రకారం చేస్తూ ఉన్నాం. మానవ సేవే మాధవ సేవగా భావించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క ఎన్డీఏ కూటమి తరఫున పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఈనాడు ఈ కార్యక్రమాలన్నీ కూడా అమలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడా కూడా లోటు లేకుండా అడిగిన వెంటనే ఈ యొక్క అప్లికేషన్లు ఇచ్చిన వెంటనే కూడా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కింద ఎప్పటికప్పుడు మంజూరు చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇదే విధంగా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఎవరికి ఏ విధమైన వైద్యపరమైన సహాయాలు వారు హాస్పిటల్లో వైద్యం చేయించుకొని బిల్లుల రూపంలో మాకు అందిస్తే తప్పనిసరిగా వారికి ఆ మంజూరికి ఎంతో కొంత ఏదో విధమైన ఆర్థిక సహకారం అందించేలాగా కృషి చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటూ చాలా ఆనందంగా ఉంది. చాలా మంచి కార్యక్రమం. ప్రజలందరూ కూడా వారు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో చూసాం, గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రి సహాయ నిధి అంటే కూడా ఎవరికి కూడా దొరకనటువంటి పరిస్థితి, వాళ్ళకి కావలసిన కొద్ది మందికే పరిమితమైన పరిస్థితి. అటువంటిది ఈ రోజున వారు వీరు అని లేకుండా అందరికీ కూడా ఈ విధమైన ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థిక సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయంగా, దానికి ముఖ్యమంత్రి గారికి సర్వదా కృతజ్ఞులై ఉండాలని కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ రోజున కొత్తపేట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 73 మందికి
52 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అందివ్వడం చాలా సంతోషంగాను ఆనందంగాను ఉంది. ఇప్పటికి కొత్తపేట నియోజకవర్గంలో దగ్గర 8 కోట్ల రూపాయలు 31 దఫాలుగా నియోజకవర్గంలో అందివ్వడం జరిగింది. ముఖ్యమంత్రి సహాయ నిధి పేద వర్గాల అందరికీ కూడా ఆలంబనగా ఉంటుంది. పేదలు వైద్యం చేయించుకుని అప్పుల పాలై ఇబ్బందులు పడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇచ్చే ఆర్థిక సహకారం ఎంతో ఇదోతికంగా వారికి మేలు చేకూరుతూ ఉంది. మానవ సేవే మాధవ సేవగా చంద్రబాబు నాయుడు గారు కొత్తపేట నియోజకవర్గం నుంచి వచ్చిన ఏ దరఖాస్తులైనా వెంటనే వాటిని మంజూరు చేసి నిధులు ఇస్తూ ఉన్నారు. చాలా పేద వర్గాలకి ఎంతో మేలు కలుగుతూ ఉంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కనీసం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద వారికి కావలసిన కొందరికే పరిమితమైన తప్ప ఎవరికి కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థిక సహకారం అందిన పరిస్థితులు లేవు. ఈనాడు ఒక భరోసాగా పేద వర్గాలకి హాస్పిటల్ పాలై వైద్యం చేయించుకున్న వారికి ప్రభుత్వం ద్వారా ఎంతో కొంత ఆర్థిక సహకారం అందుతుందన్న ఆశతోటి ఈనాడు పేదలందరూ కూడా వైద్యం చేయించుకున్న బిల్లులు పెట్టుకుంటుంటే ముఖ్యమంత్రి గారు చేతికి వెన్నుముక లేకుండా అవి మంజూరు చేస్తూ ఉన్నారు. దగ్గర 8 కోట్ల రూపాయలు 31 దఫాలుగా 1150 మందికి మన నియోజకవర్గంలో అందివ్వడం చాలా గొప్ప విషయంగా భావిస్తూ దానికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటూ ఉన్నాను. యానాంలో పుదుచ్చేరి అసెంబ్లీ 2026 ఎన్నికల నేపథ్యంలో యానాం నియోజకవర్గ పరిధిలో ప్రాంతీయ పరిపాలనాధికారి కార్యాలయం వద్ద నుండి సోమవారం రాత్రి ఎస్పీ వరదరాజన్, ట్రైనీ ఐపీఎస్ అధికారి కోయా చిట్టిరాజు నేతృత్వంలో పారామిలిటరీ దళాలు కవాతును నిర్వహించారు. యానాంలో పుదుచ్చేరి అసెంబ్లీ 2026 ఎన్నికల నేపథ్యంలో యానాం నియోజకవర్గ పరిధిలో ప్రాంతీయ పరిపాలనాధికారి కార్యాలయం వద్ద నుండి సోమవారం రాత్రి ఎస్పీ వరదరాజన్, ట్రైనీ ఐపీఎస్ అధికారి కోయా చిట్టిరాజు నేతృత్వంలో పారామిలిటరీ దళాలు కవాతును నిర్వహించారు. మరో వారం రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ అనంతరం ఎన్నికల కోడ్ అమలులోనికి రానుంది. యానాం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఓటర్లలో మనోధైర్యాన్ని కల్పించడం, శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా ఆర్ఏఓ ఆఫీసు, చింతావేది, కే జంక్షన్, విష్ణు స్ట్రీట్ తదితర ప్రాంతాల్లో పారామిలిటరీ దళాల కవాతు సాగింది. ఈ కార్యక్రమంలో సిఐ షణ్ముఖ సుందరం, ఎస్ఐ పునీత్ రాజ్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మండలం కొత్త నవరసాపురంలో కూటమి నాయకులపై ఎమ్మెల్యే నాయకర్ ఫైర్. 2.60 కోట్లతో అభివృద్ధి చేసే R&B రహదారి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. మండలం కొత్త నవరసాపురంలో కూటమి నాయకులపై ఎమ్మెల్యే నాయకర్ ఫైర్. 2.60 కోట్లతో అభివృద్ధి చేసే R&B రహదారి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాయకర్ అనంతరం పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో ప్రజలు లేక కుర్చీలు ఖాళీగా ఉండడంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే నాయకర్ కూటమి పార్టీల నాయకులపై మండిపడ్డారు. మాకు పని పాట లేక వచ్చామా అంటూ నాయకులపై ఎమ్మెల్యే నాయకర్ ఫైర్ అయ్యారు. కోపంతో వెనుతిరిగారు. అయితే నాయకులు ఎమ్మెల్యేను రిక్వెస్ట్ చేయడంతో సభను కొనసాగించారు. సార్ ఒకసారి ఆగండి. బుక్ ఎప్పుడు కదా సార్ అనుకున్నా మన పవర్ సార్ కదా మీకే పనులు మాకు పోయి ఖాళీ కూర్చున్నాం మేము ఇక్కడ ఖాళీ కూర్చున్నాము. టీమ్ 20 నిన్న జరిగినటువంటి ఫైనల్ మరి భారత్కి న్యూజిలాండ్కి జరిగింది. మరి ఆ మ్యాచ్లో మరి భారత్ టీమ్ 20లో గెలిచినందుకు మనందరి తరఫున కూడా మరి భారత్ టీం క్రికెట్ టీం అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే కనుక మరి ఏదైతే నవరసపురం కానీ కొత్త నవరసపురం, పాత నవరసపురం రోడ్డు ఇక్కడి నుంచి మేడపాడు వెళ్ళే రోడ్డు మరి గత నుంచి కూడా చూసుకుంటే కనుక గత 15 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ రోడ్డు అన్నది లేకపోవడం. మరి ఆ రోజు మేము అధికారంలో లేనప్పుడు వైఎస్ఆర్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే సందర్భంలో మేము కూడా ఇక్కడికి వచ్చి వారికి ఒక భరోసా కల్పించడం జరిగింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఈ రోజున ఇక్కడ ఈ రోడ్ని మరి ఏదైతే నవరసపురం మేడపాటు రోడ్డు ఉందో ఇక్కడ 2,60,00,000 రూపాయలకి బీటీ రోడ్డు. ఎందుకంటే వాళ్ళ సీసీ రోడ్ డెవలప్ అయ్యాం ఇక్కడ. తర్వాత ఏదైతే పుష్కరాలు ఉన్నాయో పుష్కరాలు దీన్ని కొంత ఎక్స్పెండ్ చేసి అప్పుడైనా ఒక సీసీ రోడ్ ఇచ్చే విధంగా చేస్తాం. కాబట్టి ఇక్కడ ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళందరూ కూడా మనం ప్రాధాన్యంగా న్యాయం చేయాలని ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి బీటీ రోడ్ ఏర్పాటు చేసి
2,60,00,000 ఇవాళ శంకుస్థాపన జరిగింది. త్వరలోనే అది ఏదంటే నెలన్నర రోజులో మన కాంట్రాక్టర్ గారు కూడా నెలన్నర రోజులు కంప్లీట్ చేసేస్తున్నారు. అంటే ఇక్కడ ప్రజలందరూ కూడా కొత్త నరవరసపురం కానీ పాత నరవరసపురం లేకపోతే ఇక్కడ నుంచి పాడవ వెళ్ళే ప్రజలందరూ కూడా మరి ఏనుగులంకెళ్ళి అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు గత నుంచి కూడా. వారందరికీ కూడా గ్రామస్తులందరికీ కూడా రోడ్డు త్వరలోనే అవుతుందని చెప్పి అందరూ కూడా కూటమి నుంచి నేను తెలియజేస్తున్నాం. అంటే మీరు అందరూ చూస్తున్నారు, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎన్డీఏ కూటమి పార్టీ అటు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ పవన్ కళ్యాణ్ గారు, అంటే మోడీ గారి యొక్క ఆశీస్సులతో అంటే రోడ్లు ప్రత్యేకంగా చూసుకుంటే కానీ పిఆర్ నుంచి కానీ లేకపోతే ఆర్ఎండ్బి నుంచి కానీ అన్ని చోట్ల కూడా రోడ్లు మేము వేయగలుగుతున్నాం. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీ నిర్లక్ష్యంతో రోడ్లు పక్కన పెట్టేసి రోడ్ల విషయంలో పట్టించుకునే సందర్భం లేదు. ఆ రోజుల్లో కూడా మేము చాలా విధంగా తెలుగుదేశం పార్టీ నుంచి కానీ జనసేన పార్టీ నుంచి కూడా వివిధ రకాలైనటువంటి మేము ప్రజలకే సహకరిస్తూ ఆ రోజున ఆందోళన చేసిన సందర్భం. మరి మేము అధికారంలో వచ్చిన తర్వాత ఆ రోజు ఏదైతే రోడ్ల విషయంలో మేము మాట ఇచ్చామో ప్రజలందరికీ కూడా ప్రతి రోడ్లు కూడా ప్రతి చోటన కూడా 100% రోడ్లన్నీ కూడా నిర్మించే విధంగా కూడా మేము అందరికీ ముందుకెళ్తున్నాం. రాబోయే రోజులు ఎక్కడైనా చిన్నవి కూడా రోడ్లు ఉంటాయి కూడా అవి కూడా కంప్లీట్ చేసి ఇటు నియోజకవర్గాన్ని అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లు కూడా పూర్తిగా వేసే విధంగానే మేము ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మీడియా సోదరులకు మరి నర్సాపురం నుంచి మేడపాడు ఆర్ఎండ్బి రోడ్డు ఇది. ఈ రోడ్డుని 2014-2019 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా అప్పుడు సుమారుగా 14 కోట్లు 15 కోట్లు వరల్డ్ బ్యాంక్ నిధుల నుంచి అప్పుడు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు 20% స్టేట్ గవర్నమెంట్ 80% వరల్డ్ బ్యాంక్ నిధులతోటి ఈ రోడ్డుని అప్పుడు శాంక్షన్ ఇస్తే అప్పుడు కొద్దిగా కాంట్రాక్టర్ టెండర్ రేటు కొద్దిగా వర్క్ చేయడం కూడా జరిగింది. చేసిన తర్వాత ఈ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోవటం వల్ల కొంత వర్క్ చేసి ఆ కాంట్రాక్ట్లు అప్పట్లో వదిలేస్తే అప్పుడు మేము ఈ రోడ్డు చెయ్యాలని చెప్పని కూటమి తరపున అప్పుడు శాసనసభ్యులు మీ అందరూ పాదయాత్ర కూడా చేయడం జరిగింది రోడ్డు మీద. కానీ 5 సంవత్సరాలు కూడా నిర్లక్ష్యం చేసి కేవలం వాళ్ళు ఇవ్వాల్సిన మ్యాచింగ్ ఫండ్ కనుక ఆ రోజున ఇచ్చుంటే ఈ రోడ్డు అప్పుడే పూర్తయ్యేది. ఆ మ్యాచింగ్ ఫండ్ ఇవ్వకపోవటం వల్ల స్టేట్ గవర్నమెంట్ ఈ రోడ్డు ఆగిపోయింది. తర్వాత లేట్ అవటం వల్ల వరల్డ్ బ్యాంక్ నిధులు కూడా వెనక్కి వెళ్ళిపోయి ఆ ఫండ్స్ అన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. ఇవాళ మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఇవాళ ఈ రోడ్డుని మళ్ళీ ఇక్కడ నుంచి 2 నవరసపురాల బారు 2,60,00,000 ఇవాళ మళ్ళీ శాంక్షన్ ఇచ్చి మన శాసనసభ్యుల నాయకర్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది. కాబట్టి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఆలోచన చేయాలని చెప్పని గత ప్రభుత్వంలో వచ్చిన ఫండ్స్ని కూడా ఖర్చు పెట్టుకోలేక చేసుకునే వాళ్ళు చేయకపోవటం వల్ల ఈ రోడ్లన్నీ కూడా పాడైపోయి ఈ రోడ్డు వర్షం పడితే ఒక చెరువులాగా ఉండి ఇక్కడ సుమారుగా 2 మండలాలకు సంబంధించి యలమంచిలి మండలం నరసాపురం మండలానికి సంబంధించిన రోడ్డు ఇది. ఈ రోడ్డు అటు పాలకొల్లు నియోజకవర్గం నరసాపురం 2 నియోజకవర్గాలు ఆధారపడి ఉన్నాయి. ఈ రోడ్డు నిర్వీర్యం అయిపోవడం వలన చాలా గ్రామాల ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ రోజుకైనా మోక్షం వచ్చిందని చెప్పని ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి కూటమి ఆధ్వర్యంలో ఇలాంటి రోడ్లు అభివృద్ధి జరిగినందుకు ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ రాబోయే రోజుల్లో కూటమికి అండగా నిలబడాలని చెప్పి రాజమండ్రి విమానాశ్రయ పోలీస్ స్టేషన్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. కోరుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు. రాజమండ్రి విమానాశ్రయ పోలీస్ స్టేషన్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. కోరుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు. మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైన రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరాం కృష్ణ, ఆయన సతీమణి బత్తుల వెంకటలక్ష్మి మహిళా పోలీసులను, ఇండిగో మహిళా ఉద్యోగులను ఘనంగా సత్కరించి నూతన వస్త్రాల బహుకరణ. మానవ జీవితంలో మహిళల ప్రాముఖ్యతను వర్ణించిన బత్తుల వెంకటలక్ష్మి. ఇంతవరకు రైతన్నలను చూసాం, ఈ రోజు రైతమ్మలను చూస్తున్నాం. ఆర్గానిక్ కూరగాయల పండించడం, హెర్బల్ ప్రొడక్ట్స్, అగరబత్తుల తయారీ మరియు చిన్న కుటీర పరిశ్రమలు నిర్వహించడంలో మహిళలు విజయవంతంగా రాణిస్తున్నారు.
అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ కోరుకొండ మండలంలో మధురపూడి ఎయిర్పోర్ట్లో అయితే మా కోరుకొండ సీఏ గారు చాలా ఘనంగా మహిళా దినోత్సవాన్ని అయితే ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ లేడీ కానిస్టేబుల్ అదేవిధంగా ఎయిర్పోర్ట్లో పనిచేసే మహిళలందరికీ కూడా ఇక్కడ చాలా ఘనంగా ఆయన ఈరోజు ఆడవాళ్ళు ఎంత ఉత్తీర్ణత సాధించి ఎంత ముందుకు నడుస్తున్నారన్న విషయం మీద ఆయన చాలా చక్కగా మాట్లాడి ఆడవాళ్ళు ఎలా జాగ్రత్తగా ఉండి ముందుకు నడవాలి, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు భయపడకుండా ముందుగా ఎలా ఉండాలనేది కూడా సార్ స్పీచ్లో కూడా చెప్పడం జరిగింది. ఇంత ధైర్యాన్ని మాకు పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్తే మేము చాలా చక్కగా మేము చేసే కార్యక్రమంలో ప్రతి కార్యక్రమంలో మంచిగా నిబద్ధతగా న్యాయంగా ముందుకెళ్తాం. అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా మాకు చాలా సపోర్ట్ ఇచ్చి 33% రిజర్వేషన్ కూడా మాకు కల్పించడం జరిగింది. ఇక్కడ ఆడవాళ్ళకి చాలా పెద్దపీట కూటమి ప్రభుత్వం అయితే వేయడం జరిగింది. ఇలాంటి ప్రభుత్వంలో మేమందరం సక్రమంగా పనిచేస్తూ మా విధి విధానాలని ఎంతో సక్రమంగా ముందుకి తీసుకెళ్ళడానికి కూడా మేము ఎంతో ప్రయత్నిస్తాం. ఇక్కడ ఎయిర్పోర్ట్లో ప్రతిరోజు కూడా వీళ్ళందరూ డ్యూటీలో ఎంతో వెక్స్ అయిపోయి ఈ ఫ్లైట్లు అవి ఇవన్నీ బిజీ షెడ్యూల్లో సీఏ గారు ఈ మహిళలందరికీ కూడా ఇంత మంచి కార్యక్రమం ఒకే వేదిక పైన ఏర్పాటు చేసి వాళ్ళందరికీ సాల్వాలు అదేవిధంగా బట్టలు కూడా పెట్టి అందరినీ ఎంతో వాళ్ళ ఇంటి బిడ్డల్లో మమ్మల్ని అందరినీ కూడా ఆయన సన్మానం చేసి బట్టలు అవి పెట్టి ఇంకా ముందుగా మీ మహిళలు ఎంతో ముందుకు ఎదగాలనేసి ఆయన ఎంతో త్రోడ్పాటునిచ్చారు. అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది అందరూ కూడా జెంట్స్ కూడా ఈ ఆఫీసర్లు అందరూ కూడా మమ్మల్ని ఎంతో ప్రోత్సహించి మా అందరికీ కూడా వాళ్ళ టైంని హెచ్చించి మాతో ఈ 2 గంటలు గడిపినందుకు మరొకసారి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇదే ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్లో ఇలాంటి కార్యక్రమం జరగడం కూడా నేను ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం ఇలాంటి కార్యక్రమాలు మా ఆడవాళ్ళ దృష్టిలో పెట్టుకుని మేము ఎదుగుతాకి మేము ఇంకా ముందుకెళ్ళటానికి ఇలాంటి కార్యక్రమాలు వీళ్ళందరూ తోడ్పడినిస్తే మేము ఇంకా ముందుకెళ్ళి మంచి పనులు జరగడానికి ఇంకా ముందుకు మేము అందరూ అడిగేస్తామని సీఏ గారికి మరొకసారి అదే ఈ ఎయిర్పోర్ట్ సిబ్బందికి కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాజమండ్రి రూరల్ బొమ్మూరు విద్యుత్ శాఖ స్పోర్ట్స్ కార్యాలయం వద్ద అగ్ని ప్రమాదం. స్క్రాప్ ఉంచిన గదిలో చెలరేగిన మంటలు, దగ్ధమైన స్క్రాప్ సామాగ్రి. బొమ్మూరు విద్యుత్ కేంద్రం నుండి విద్యుత్ సరఫరా నిలిపివేత. రాజమండ్రి రూరల్ బొమ్మూరు విద్యుత్ శాఖ స్పోర్ట్స్ కార్యాలయం వద్ద అగ్ని ప్రమాదం. స్క్రాప్ ఉంచిన గదిలో చెలరేగిన మంటలు, దగ్ధమైన స్క్రాప్ సామాగ్రి. బొమ్మూరు విద్యుత్ కేంద్రం నుండి విద్యుత్ సరఫరా నిలిపివేత. ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.